Hello, my dear viewers. This is Channappa Muchala. I wholeheartedly welcome you to my channel. Yesterday, due to fever, I could not make a video. So I am very sorry and I ask for your pardon. ఇక నుంచి నేను 2 రోజులకు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలన్నీ కూడా అబ్జర్వ్ చేయండి బాగా. రోజుకు ఒక వీడియో ఉండేది. ఆ మధ్యన కన్ను ఆపరేషన్లో ఒక 15 డేస్ నేను చేయలేకపోయాను. ఏదైనా ఊరెళ్ళి లేదా బాగోకపోయినట్లయితేనే గ్యాప్ వస్తుంటుంది. కొన్ని అన్‌ఫినిష్డ్ వర్క్స్ ఉండటం వలన రెగ్యులర్‌గా ఇక నుంచి నేను చేయలేనేమో. అందుకే డే బై డే అంటే రోజు ఇడిసి రోజు నేను చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్‌లో 6 వీడియోలు చేయటం జరిగింది. చాలా మంచి ఉపయోగకరమైంది. వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా ఎక్కువ రావాలి. చాలామంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఆ వీడియో అందరికీ ఎక్కువ మందికి చేరటానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకుని దయచేసి అది చేయండి. ఈరోజు నేను తీసుకోబోయేది 7th లెసన్ అనమాట. అండర్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కింద. ఫస్ట్ది ఐ బాట్ ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సహజంగా ఇక్కడ మనకి ఆర్టికల్ సంబంధించినటువంటి పాయింట్ ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీని తెచ్చాను. మనం మాట్లాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఒక దాని గురించి చెప్పేటప్పుడు కానీ లేదా ప్రసిద్ధికి ఎక్కినటువంటి పుస్తకాల గురించి కానీ చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. ద బైబిల్, ద ఆక్స్ఫర్డ్, ద లండన్ మార్టిన్ గ్రీన్, ఇలాంటి కొంచెం ప్రసిద్ధికి ఎక్కినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ద ఖురాన్, ద రామాయణ, ఇలాంటి వాటి అలాంటి వాటికి మనం ఏ పెట్టకుండా ది పెట్టాలి. ఐ బాట్ ది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నెక్స్ట్, కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్. ఆవు ఒక పెంపుడు జంతువు. అంటే అందరికీ చక్కగా మచ్చికయ్యేటటువంటి జంతువు. దాన్ని చూసి భయపడేటటువంటి వ్యక్తి ఎవ్వడూ ఉండడు ప్రపంచంలో. చాలా ఇన్నోసెంట్ యానిమల్ అది. వెరీ ఫెయిత్ఫుల్, వెరీ డొమెస్టిక్. సో ఈ విధంగా మనం కౌ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్ అని అన్నప్పుడు ఇక్కడ కూడా ది అనేది పెట్టుకోవాలి మనం. ఎందుకు ది పెట్టుకున్నాము అంటే ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్ల రూల్ ఏంటంటే ఒక వస్తువు, ఒక జంతువు లేదా ఏదైనా ఒక దాని గుణము దాని జాతి మొత్తానికి కానీ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మనం దీన్ని పెట్టాలి అని రూల్ ఉంది. సహజంగా ఇక్కడ ఏమన్నా మనం కౌ ఈజ్ ఎ డొమెస్టిక్ యానిమల్ అన్నాం అంటే ఏంటి? నీ ఇంట్లో ఉన్న కవ్వే కాదు పెంపుడు జంతువు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే కవ్వు అమాయకమైందే, అది పెంపుడు జంతువే. అంటే ఒక జంతువులో ఉండే గుణాలు దాని జాతి మొత్తానికి ఉంటున్నాయి కనుక అప్పుడు మనం ది పెడతాం. అలాగే కొన్ని ఏ పెట్టామనుకోండి, ఒక ఆవు మాత్రమే పెంపుడు, మిగతాయి పులుల్లాగా మన దగ్గర రావు అనే భావన వస్తుంది. అలాగే రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఎవరైనా అది కాదనలేరు. అందుకే ద రోజ్ ఈజ్, ఆ పువ్వుకున్నటువంటి గుణం మొత్తం అంటే జాతి మొత్తానికి ఉంటే కనుక ది రోజ్ అని అంటాం. ఆ రూల్ని బట్టి మనం ఇక్కడ ది పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్, ఇవన్నీ ఆర్టికల్స్కి సంబంధించినవి వస్తాయి, ఎక్కువ అడుగుతున్నారు అందరూ. ఐ రీడ్ ఏ ఇంట్రెస్టింగ్ నోవెల్. ఐ రీడ్ అనుకోవచ్చు, రెడ్ అనుకోవచ్చు, రెండింటికి స్పెల్లింగ్ ఒకటి. ఆర్ఈఏడి రీడ్, ఆర్ఈఏడి రెడ్. ఇక్కడ రెడ్ అనుకుందాం. నేను చదివాను ఒక ఆసక్తిదాయకమైన పుస్తకాన్ని. చూడండి, ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ పెట్టాం, కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేటటువంటిది ఐతో ప్రారంభమైంది. ఐతో ప్రారంభమైంది అంటే ఏంటి? అచ్చు. అచ్చుతో ప్రారంభమైనప్పుడు ఇక్కడ మనం యాన్ ఉపయోగించాలి. ఐ రెడ్ యాన్ ఇంట్రెస్టింగ్ నోవెల్. బోరింగ్ నోవెల్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏ పెట్టుకుంటాం. ఏఈఐఓఎల్ని వవల్స్ అంటారు. బిసిడి మిగతా
అన్నిటినీ కూడా మనం కాన్సోనెంట్స్ అంటారు. కాన్సోనెంట్ సౌండ్స్తో ఉండేటటువంటి వాటికి ఏ పెట్టుకుంటామో అలా కాకుండా అచ్చులతో వచ్చేటటువంటి వాటికి యాన్ పెట్టుకుంటాం. నెక్స్ట్, స్లో అండ్ స్టడీ విన్ ఎ రేస్. ఏ రేస్ కాదు, ది రేస్. నిదానమే ప్రధానం అని ఒక సూక్తి ఇది. అది తాంబేలు తర్వాత ఒక హెయిర్, అది కుందేలుకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఇది పెట్టారన్నమాట. స్లో అంటే నిదానమే ప్రధానము. యాక్చువల్గా అదేదో అక్కడ పడుకుని పోయింది కాబట్టి కుందేలు ఓడిపోయింది, కానీ రెండిటికి పెడితే అంటే ఏంటంటే నిదానంగా పనులు అవుతాయి. అన్నిటికీ కుదరదు అది. ఓకే, స్లో అండ్ స్టడీ విన్ అన్నాడు. కానీ ఈ రెండింటిని కలిపి మనం సింగులర్గా తీసుకుంటాం. ఏ రెండింటిని? స్లో అండ్ స్టడీ అనేటటువంటి రెండింటిని కూడా ఏకవచనంగా తీసుకుంటాం కనుక అక్కడ థర్డ్ పర్సన్ కింద దీన్ని ట్రీట్ చేస్తే అప్పుడు విన్స్ అని వస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, అంతేగాని విన్ ద రేస్ అని అనకూడదు. థర్డ్ పర్సన్ రెండు కలిపి ఒకటే పర్సన్ అనమాట. అది ఏ పర్సన్ అంటే మూడవ అదే దాంట్లో ఉంది కనుక అప్పుడు వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఎస్ఆర్చల్ అనే రూల్ పడుతుంది. దిస్ కార్ ఈజ్ మై, దిస్ కార్ ఈజ్ మై కార్. ఇందులో తప్పేంటండి? దిస్ కార్ ఈజ్ మై కార్, ఇది నా కారు అని ఎన్నిసార్లు చెప్తాం? దిస్ ఈజ్, దిస్ కార్ ఈజ్ మైన్, ఈ కారు నాది అంటే సరిపోద్ది కదా. మై కార్ అని అనవసరం లేదు, ఇక్కడ మైన్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ కార్ అనేది ఇక్కడ వచ్చింది కనుక. నెక్స్ట్, ద రైస్ అండ్ ఆయిల్ ఆర్ నెససరీ ఫర్ లివింగ్. సహజంగా మనం పేదవాడు కానీ ఎవడైనా జీవించాలంటే కారం, ఆయిల్ కావాలి, రైస్ కావాలి, ముఖ్యం. ఆ రెండు ఉంటే ఏదో గంజేసుకున్నాను తినేయచ్చు. ద రైస్ అండ్ ద ఆయిల్ అండ్ ఆయిల్ ఆర్ నెససరీ. ఇక్కడ రైస్ అనేటటువంటిది అన్కౌంటబుల్ నౌన్, లెక్కించలేనటువంటిది, పైగా మెటీరియల్ నౌన్ కనుక ఇక్కడ ది అనేది ఉపయోగించకూడదు. అప్పుడు ఏం చేయాలి? రైస్ అండ్ ఆయిల్ ఆర్ నెససరీ. నెక్స్ట్, ఈజ్ లవర్ ఆఫ్ మ్యూజిక్. అతను మ్యూజిక్ అంటే పడి చచ్చిపోతాడు. లవర్, ప్రేమికుడు. అదే ఒక గ్రామటికల్గా ఇది ఉపయోగించకూడదు. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్, ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ అంటే అతనికి చాలా ఇష్టము, అంతేగాని లవర్ అని ఇక్కడ ఉపయోగించకూడదు. మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది కొట్టుకుపోతుంది, కానీ గ్రామటికల్గా ఎలా పెట్టాలి? ఐఎమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ట్రావెలింగ్. ఈ విధంగా ఫాండ్ అంటే ఇష్టపడుతున్నాను అని అర్థం అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం చూసి ఇంకొన్ని చూద్దాం. మరికొన్ని తీసుకోవడం జరిగింది. వీ షుడ్ హెల్ప్ పూర్. మనం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలి. సో ప్రత్యేకించి ఎవరికి ఏ పని చేస్తున్నామో అని గట్టిగా నొక్కి చెప్పేటప్పుడు ఎవరికి చేస్తున్నాము? వీ షుడ్ హెల్ప్ ద పూర్. ఏ పూరు, యాన్ పూర్ అనకూడదు. ప్రత్యేకించి ఒక దాని గురించి చెప్పేటప్పుడు మనం ది పెట్టుకోవాలి. ఐ బాట్ ఏ బుక్. నేను ఒక పుస్తకం కొన్నాను, అందులో ఏముందో తెలియదు కనుక ఏ పెట్టు. ఐ బాట్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్. అప్పుడు ఏం పెట్టాలి మనం? ప్రత్యేకించి చెప్పాడు ఆ పుస్తకం ఏదో. ఐ బాట్ ద ఇంగ్లీష్ గ్రామర్, అది ఇందాక ఆక్స్ఫర్డ్ లాగానే అన్నమాట. సో ప్రత్యేకించి ఈ జాతిని మనం ఉద్దేశించి చెప్తున్నాం కనుక ది అనేటటువంటిది పెట్టుకోవాలి, పొట్టిగా రాయకూడదు. ఐ రీడ్ హిందూ పేపర్ డైలీ. నేను ప్రతిరోజు హిందూ పేపర్ చదువుతూ ఉంటాను. ఐ రీడ్ ది. ది అని ఎందుకు వచ్చిందంటే వార్తాపత్రికల పేర్లకు ముందు కంపల్సరీగా ది పెట్టుకోవాలి. ద ఈనాడు, ది ఆంధ్రజ్యోతి, ది సాక్షి, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ, ద దక్కన్ క్రానికల్, చాలా కంపల్సరీగా ది ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ మనం ది, ఎందుకంటే ఈరోజు ఎక్కువగా మనం ఆర్టికల్స్ అడిగారు, ఎవరు బాబు అడిగారు,
ఏ అయితేనే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. నైల్ ఈజ్ ద లాంగర్ రివర్ ఇన్ ద వరల్డ్. ఇందులో 2 తప్పులు ఉన్నాయండి. నైల్ అంటే నది, చాలా పొడవైన నది, ప్రపంచంలో దగ్గర 6,100 కిలోమీటర్ల పైనే ఉంది ఇది. అన్ని నదులు సహజంగా కొండల మీద నుంచి పడతాయి. ఇది చాలా విచిత్రంగా పడుతుంది. ఆఫ్రికాలో ఏదో దేశం సరస్సులో నుంచి పడుతుంది. ఒక చెరువులో జన్మించి 6,000 కిలోమీటర్ల మధ్య ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఇది ఈజిప్ట్కి గిఫ్ట్. దీనివల్ల బాగా అభివృద్ధి చెందిన దేశం ఏదంటే అందుకే గిఫ్ట్ ఆఫ్ నైల్ అంటారు. ఇక్కడ నైల్ అనేది ఒక నది పేరు కనుక దీ పెట్టుకోవాలి, దీ లేదు. ఈజ్ ద లాంగెస్ట్, ప్రపంచంలో దానంత పొడవు లేదు కనుక ఇక్కడ లాంగర్ రాకూడదు, 3వ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, పెన్ ఈజ్ మైటియర్ టు గన్. కత్తి కంటే కలమ గొప్పది అని అంటాం కదా మనం. అందుకనే పెన్ ఈజ్, ఇక్కడ ది రావాలి. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ రావాలి, ఇక్కడ టూ కాదు. ఎందుకని దాన్ రావాలంటే ఇక్కడ మైటియర్ రెండోది వచ్చింది, కంపారిటివ్ యాడ్జెక్ట్ వచ్చింది. మైట్, మైటియర్, మైటియస్ట్, అలాగనమాట. అందుకనే ఇక్కడ దాన్ పెట్టుకుంది. నెక్స్ట్, షీ ఈజ్ టూ హ్యాపీ. ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హ్యాపీ అనేటటువంటిది యాడ్జెక్టివ్, ఇక్కడ యాడ్వర్బ్ రావాలి. షీ ఈజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉందని. నెక్స్ట్, లాస్ట్ది, హీ విజిట్స్ మీ ఫ్రీక్వెంట్లీ. అతడు నన్ను ఫ్రీక్వెంట్లీ, తరచుగా, అప్పుడప్పుడు ఇంటికి విజిట్ చేస్తూ ఉంటాడు, ఇంటికి వస్తూ ఉంటాడు. ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం ఈ విజిట్స్కి ముందు ఇది పెట్టాలి. ఈ ఫ్రీక్వెంట్లీ విజిట్స్ మై హౌస్, ఎలా ఉందా లేదా. ఫ్రీక్వెంట్లీ తర్వాత విజిట్ రావాలి. విజిట్ అంటే వెర్బ్, ఫ్రీక్వెంట్లీ అంటే యాడ్వర్బ్. సో వెర్బ్కి ఎప్పుడు యాడ్వర్బ్ ముందు ఉండాలి. సో ఇక్కడ యాడ్వర్బ్ ఫాల్ట్ అనమాట. సో ఈ విధంగా మనం ఈరోజు కొన్ని తీసుకోవటం జరిగింది. చాలా చిన్న చిన్న వీడియోలు చేయటం, ఒకటి 30 నిమిషాలు 40 నిమిషాలు చేసేవాడు. కానీ చిన్నవి చక్కగా అర్థమయ్యేటట్టు మాకు కూడా ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంలో నాట్ మోర్ దెన్ 15 minutes ఈ వీడియోలో చేయాలనుకుంటున్నాను. పైగా రోజు ఇట్స్ రోజు, ఈరోజు చేశాను, మళ్ళీ ఎల్లుండి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, టైం కూడా నాకు ఉండట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ రాదు వీడియో, ఎల్లుండి వస్తుంది అనమాట. కామెంట్ చేయండి, మరి ఈ యొక్క మార్పు వల్ల మరి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే బాగుంటుందా. లైక్ చేయండి. ఈ మధ్యన లైక్స్ ఇవన్నీ పడిపోయాయి, చాలా అయిపోయాక మనం ఇప్పుడు 7 అయ్యాం. ఇంకొక 3 చెప్తే ఇది వైండప్ చేసేస్తే అతి ముఖ్యమైనటువంటి చాప్టర్లకు మనం వెళ్తాం ఒక 3 రోజుల తర్వాత. ఓకేనా? Until then, take care of your health. Before closing my video, I once again appeal to you and beg you, please subscribe and like and share my channel to your friends. Thank you.